ఇఫ్ ద లార్డ్ విల్స్, ఏమనాలి? ఇఫ్ ద లార్డ్ విల్స్, ప్రభు చిత్తమైతే. ఇది ఊత పదం కాదు, వాడుక పదం అసలు కానే కాదు. ఇది దేవుని యొక్క సార్వభౌమాధికారానికి అంగీకరించేటటువంటి విశ్వాసం. ఏం చెప్తున్నాడు? ప్రభు చిత్తం అంటే ఏమంటే అర్థం, ఇది దేవుని యొక్క సార్వభౌమాధికారానికి అంగీకరించేటటువంటి విశ్వాసం. మన స్వచ్ఛంద చిత్తాన్ని దేవునికి చిత్తానికి సమర్పించడం, భవిష్యత్తు దేవుని చేతిలో ఉందని ఒప్పుకోవడం. 3 విషయాలు చెప్తున్నాడు. దేవుని చిత్తం అంటే ఇది ఊత పదం కాదు, వాడుక పదం కాదు. ఏమంట? ఇది దేవుని సార్వభౌమాధికారానికి అంగీకరించేటటువంటి విశ్వాసమని, మన స్వచ్ఛంద చిత్తానికంటే మన స్వచిత్తానికి, మన ఇష్టానికి మన ఇష్టమంతా కూడా దేవుని చిత్తానికి సమర్పించడం. 3వది, నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది అని ఒప్పుకోవడం. కనుక మనం దేవుని చిత్తము ఏం చెప్తాం? మనం దేవుని చిత్తం అంటే ఏమని చెప్పుకున్నాం? దేవునికి ఇష్టం. ఇంకేం చెప్పవచ్చు? దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు కోరేది. ఇంకేం చెప్తాం? దేవుడు అనుమతించేది, దేవుడు నిర్ణయించేది, దేవుడు తన మహిమ కొరకు నిర్వహించేది. మనం దేవుని యొక్క చిత్తం అంటే దేవుని యొక్క ఇష్టం. దేవుని యొక్క ఇష్టం తన మనసులో ఉంది, తన మనసులోనిది, తన ఆలోచన, దేవుని యొక్క ఆలోచన దేవుని చిత్తం అనాలి. అన్నిటికీ దేవుని చిత్తం అని మనం ఎస్కేప్ అవ్వకూడదు. చాలాసార్లు దేవుని చిత్తం కాదేమో అని ఎస్కేప్ అయిపోతాం. కాదు, కష్టమైన దేవుని చిత్తం ఉంటుంది కొన్నిసార్లు. దేవుని యొక్క సార్వభౌమాధికారానికి మనం మన బ్రతుకుల్ని సమర్పించుకోవాలి. మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉందని స్వచ్ఛందంగా ఒప్పుకోవడం.